నమస్తస్మై భగవతే నాథాయ హరిభూభృతః యస్య ప్రసాదగంధేన నిరస్యంతే మహార్తయః. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం, స్వామివారి వైభవం, ఆలయ వైభవం, శిల్పకళా నైపుణ్యం, చారిత్రక నేపథ్యం, శాసనాల యొక్క ఉనికి, వాటి ప్రయోజనం, వాటి ప్రామాణికత, ఇలాంటి విషయాలన్నీ, అలాగే సింహాచలంలో ఉండేటువంటి విశేషాలు, దర్శింపదగినటువంటి స్థలాలు, వీటినన్నిటినీ ఒక చోటకి చేర్చి భక్తులకి అవగాహన కల్పించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాను. మీకు తెలుసా అనేటువంటి కార్యక్రమంతో సింహాచలం యొక్క వైభవాన్ని మనం తెలుసుకుందాం ఈనాటి నుంచి. భగవంతుడు అవ్యాజమైన కారుణ్యానికి, పరిపూర్ణమైన వాత్సల్యానికి సీమాభూమి శ్రీ వరాహావతారం. సర్వవ్యాపకత్వానికి, భక్త ప్రతిజ్ఞా పరిపాలకత్వానికి చరమభూమి శ్రీ నృసింహావతారం. ఈ రెండిట్లో ఒక్కొక్కటి చాలు ఆర్తుల పాలట దివ్యౌషధం కావడానికి. అట్టి రెండవతారాలు ఒకే చోట చేరి ఉంటే ఆ మూర్తి గొప్పదనం ఇక చెప్ప ఎవరితరం. శ్రీ సింహాచలం అట్టి భాగ్యానికి నోచుకున్న క్షేత్రరాజ్యం. ప్రాకృత రూపాన్ని దాల్చి దర్శనమిచ్చి ఆయా కాలానుగుణమైనటువంటి శిష్ట రక్షణ చేసి సాధించు విభవావతారాల కన్నా అర్చావతారం పరమ విలక్షణమైనది, అత్యంత శక్తివంతమైనది కూడా. కాలపరిమితి లేక అన్ని కాలాలలో ఆర్తులందరికీ అందుబాటులో ఉండుట కోసమని జగత్కారణతత్వమైన శ్రీమన్నారాయణుడు ధరించి దిగివచ్చిన రూపమే ఆలయాలలో మన చేత అర్చింపబడుతూ విగ్రహరూపుడుగా ఉన్న అర్చావతారం. ధనమున్నా విలువని తెలిపేటువంటి వారు ఉన్నప్పుడే వాటిని మనం సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతాం. సకల సంపదలను ప్రసాదించేటువంటి అర్చామూర్తి మన కోసమని దిగివచ్చి ఎదట నిలిచి ఉన్నప్పుడు గుర్తించలేకపోయేటి మనలాంటి వారికి దాని ప్రభావాన్ని ఇరుకుపరిచేటువంటి బాధ్యత స్వీకరించేటువంటి మహానుభావులు ఉన్నప్పుడే ఆ అర్చా స్వరూపిణి ద్వారా కోరినవన్నీ పొందగలుగుతాం. అందుకోసమనే ఆ అర్చావతారం వైభవాన్ని, అలాగే అసలు శ్రీమన్నారాయణుని తత్వాన్ని, అర్చా వైశిష్ట్యాన్ని గురించి మనం తెలుసుకుందాం. సంప్రదాయ పూర్వరంగం. పరత్వాది పంచకం పరవాసుదేవుడు. భగవంతుడు షడ్గుణ సమంచితుడై పరంపదంలో పరవాసుదేవుడన్న పేరుతో పరవాసుదేవుడుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈయనని పరవాసుదేవుడు అంటాం. ఇక వ్యూహవాసుదేవుడు. వ్యూహవాసుదేవుడు ఆ పరవాసుదేవుడే. ఆయనే జగద్రక్షణ చింతా యోగంతో నిద్రా ముద్రాభిరాముడై పాలకడెలులో పాపసజ్జపై పవళించి ఉంటాడు. ఈయనకు వ్యూహవాసుదేవుడు అని పేరు. ఈ పాలకడలిని ఆ స్వామి అవతారాల రూప నిరూపణం కావించుకునేటువంటి మేకప్ రూమ్గా, అంటే గ్రీన్ రూమ్గా, సాధనా మందిరంగా ఉంచుకుంటాడు అనవచ్చు దీనిని. ఆ పరవాసుదేవుడు కానీ, ఈ వాసుదేవుడు కానీ శక్ర, శర్వ, పరమేష్టి ప్రభృతి దేవనాయకులకు దుర్దర్శంగా, దుర్లభంగా ఉంటాడు. నిత్యముక్తులైన పరమపద నిత్య నివాసరసికులైన ఆ ఆస్థిత వ్రాతానికి మాత్రమే వారు సేవనీయులై ఉంటారు. వ్యూహవాసుదేవుడు. ఇంకా విభవావతారాలు ఆశ్రితుల్ని అనునయించడానికి,
ఆర్తుల్ని ఆదుకోవడానికి, సాధు పరిత్రాణానికి, దుష్కృద్వినాశానికి, అప్పుడప్పుడు పాంచభౌతిక మానవ శరీరంతో జననీ జఠర వాస క్లేశానుభవంతో మానవుడుగా అవతరించి తన అతిమానుష చేష్టితాలతో పురుషోత్తమత్వాన్ని ఆయా సమయాలలో వ్యంజింపచేస్తూ లీలామానవుడుగా, మాయామానవుడుగా విలసిల్లుతూ ఉంటాడు స్వామి. విభవావతార మూర్తులుగా విఖ్యాతి చెందిన రామకృష్ణాద్యవతార పురుషులు ఇట్లాంటివారు. ఇంకా అంతర్యామి స్వరూపం, సకల చేతన హృదయ సీమలలో తానుండి సర్వాన్ని నియమిస్తూ ఉండే మూర్తి అంతర్యామి అంటాం. లోన తానుండి నియమించేవాడు కనుక అంతర్యామి అన్న పేరు వచ్చింది ఈయనకు. అందరిలోనూ ఉన్న ఏ కొందరు ధ్యానాభ్యాస వశీకృత మనస్కులైన యోగి పుంగవులకు మాత్రమే దర్శింపదగినది ఈ అంతర్యామి రూపం. స్వామి ఇన్ని వేషాలు వేసినా, ఇంతగా దిగివచ్చినా పరిమితి పరిచ్ఛేదాలకు అతీతుడు కాకపోవటాన మానవులకు ఆయన దుర్లభుడుగానే ఉండిపోతాడు. ఇంకా అర్చామూర్తి, ఆ కొరత తీర్చటం కోసమని సర్వులకు అందుబాటులో ఉండటానికి తాను ఏర్పడిన మూర్తి అర్చ. ఉపాసకుని యొక్క, ఆరాధకుని యొక్క మనసును బట్టి అతడు తలచిన ఉపాదానాలతో బలచిన రూపంలో తాను సన్నిధి చేసి భక్తుల కైమోడ్పులను, కైవారములను, కైంకర్యములను పొందుతూ సకల పరిపూర్తితో సకల ఫలప్రదుడుగా విరాజిల్లుతూ ఉంటాడు అర్చామూర్తి. ఇదే అర్చామూర్తి. అర్చక పరతంత్రుడు స్వామి. సుందరంగా, సుకుమారంగా, నయనాభిరామంగా మూర్తిని ముందుంచుకొని మనసా తలచుకొని వలచుకొని బిడ్డగా, తోడుగా, నీడగా, తల్లిగా, తండ్రిగా, రాజుగా, మనోరాజుగా, జగదేకరాజుగా ఆయనను భావించుకొని సనగుతో, నెనరుతో, భీతితో, భక్తితో, నయంతో, అనునయంతో, ఆదరమేదురంగా, ప్రణయపిచ్చిలంగా, స్నేహమసృణంగా, హార్ద పులకితంగా, వినయ వినమితంగా మమ నాథ యదస్తి యోస్మ్యహం సకలం తద్ధి తథైవ అన్నట్టుగా తనదనుకుంటున్న దాన్ని సకలమును స్వామి శ్రీచరణ నీరేజాల మ్రోల ముడుపు కట్టి తమ సేవలతో పరితృప్తుడైన పరంధాముడు పరమార్థంతో, పారవస్యంతో, పరమహర్షంతో, పరమ ప్రసన్నుడై చిరునవ్వు వెన్నెలలు చిలికిస్తూ ఉంటే పారవస్యంతో చూసుకుంటూ మనుగడ గడిపేయడమే పరమ ప్రయోజనంగా భక్తుడు భావిస్తూ ఉంటాడు. ఆలయాలు, వాటి ఆంతర్యం సామాన్యుల నుండి శ్రీమాన్యుల వరకు సకల గృహమేధుల ఇళ్లల్లో ఈ అర్చామూర్తులు ఆరాధింపబడుతూ ఉండటం భారతదేశంలో ఆస్తిక సాధారణం. జాతిలో మానవత మనగలిగేటట్లు, సమత సౌరభించేటట్లు, దివ్యత్వం తేజరిల్లేటట్లు, ఐకమత్యం ఐకరస్యం వియ్యమందేటట్లు, తారతమ్యం తరలిపోయేటట్లు, పరహితం పరిగణించేటట్లు చెయ్యటానికి, సర్వులకు భాగస్వామ్యం సమకూర్చటానికి, స్వార్థానికి, స్వార్జనానికి, స్వానుభవానికి అడ్డుకట్టలు కట్టడానికి భగవద్భావనంతో, ప్రణయభావనంతో, సౌందర్య భావనంతో, ఆనందానుభవంతో మానవజాతి తరించిపోవటానికి ఎంతో సామాజిక స్పృహతో, మరెంతో విశాల దృక్పథంతో మనవారు గృహార్చ నుండి ఆలయ అర్చాస్థాయికి చేరుకున్నారు. ఆలయంలో అర్చామూర్తిగా నెలకొన్న స్వామి సకల నియంత కనుక, ఆయనే మనకు సర్వస్వం కనుక, ఆయన ఆరాధనాధికం రాజవదర్హణీయం అన్నట్లు
మహారోజోత్సవంగా సాగింది. ఆలయాలలో నిత్యోత్సవాలతో పాటు వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు ఏర్పాటు చేసి నిరతిశయ దివ్య వైభవం తేజరిల్లేటట్లుగా నిర్వహణం గావించినారు మంత్రులు, మండలేశ్వరులు, మహారాజులు మొదలైనటువంటి వారు. అర్చక స్వాములు ఆదర్శమూర్తులుగా ఉండాలి. ఆలయాలలో అర్చనాధికం ఆర్జవంతో చిత్తశుద్ధితో జరిపించాలి. ఆయా ఉపచారములు స్వామికి సమర్పించే తీరు హృదయావర్జకం కావాలి. శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి విధి విధానంలో లోపాలు, దోషాలు లేకుండా రాకుండా జాగరూకతతో, అవధానంతో, ఆస్థతో, ఆసక్తితో జరిపించాలి. ఇక్కడ పరార్థయజనం కావించే అర్చక స్వాములు శీల మర్యాదలతో పాటు వైదుష్యము కలవారు కావాలి. వస్త్రేణ వపుషా వాచా అన్నట్లు అన్నింట అంతః బహిశ్చ ఆకర్షకమైన అభినంద్యమైనటువంటి వేషభాషలు కలవారు కావాలి. భారతదేశం ఆలయ వ్యవస్థ ఇట్లాంటి సర్వాంగ సౌష్ఠవం కల ఆలయాలు భారతదేశంలో చిరకాలంగా ప్రధానంగా శివాలయాలుగా, విష్ణాలయాలుగా విధా ప్రఖ్యాతాలు. శివాలయాల్లో అర్చనా విధాన నిర్ణయానికి, నిరూపణానికి శైవాగమాలు, విష్ణాలయాలకు వైష్ణవాగమాలు ఏర్పడ్డాయి. ఈ వైష్ణవాగమాలు వైఖానసములని, పాంచరాత్రమని రెండు రకాలు. సాత్వత, భాగవత శబ్దాలు కూడా పాంచరాత్ర పర్యాయాలుగా ప్రహృతాలు. శ్రీరామచంద్రుని నాటికే అనుస్యూతమైన అర్చా విధానం అనుమతంగా సాగుతున్నట్లు శ్రీరామాయణం చెబుతోంది. సాత్వతార్చనను మహాభారతం పేర్కొంటోంది. వైష్ణవాలయాలను, గరుడధ్వజ స్తంభాలను, భాగవత సంప్రదాయాన్ని క్రీస్తుపూర్వపు శాసనాలు ఉటంకిస్తున్నాయి. పాంచరాత్ర సంప్రదాయాన్ని గుర్చి శ్రీ శంకర భగవత్పాదులు తమ ఉత్పత్త్యసంభావాధికరణం భాష్య పంక్తులలో పేర్కొనటం గమనార్హం. తరువాతి కాలంలో కొందరు కుదృష్టితో చేసిన ఆరోపణలను సప్రమాణంగా ఖండిస్తూ శ్రీ యామునమునులు పాంచరాత్ర ఆగమ ప్రామాణ్యాన్ని సుప్రతిష్ఠితం కావించారు. భగవద్రామానుజులు ఆలయ పరిష్కరణం. భగవద్రామానుజులు ఉభయ వేదాంత శాఖా సమన్వయ దృష్టితో, సకలవర్ణ సామరస్య భావనంతో, మేధతో, హృదయాన్ని వియ్యమందించే వివేకంతో, సామాజిక ఆర్థిక అసమానత నిరాశ నిశ్చయంతో, సకల జీవులను ప్రణయభావులుగా, సౌందర్య దృష్టులుగా, అనుసంధాన ఆనందానుభవులుగా తరింపచేయాలన్న తలంపుతో, అందుకు ఆలయాలే ఆశ్రయాలన్న అచంచల విశ్వాసంతో వాటిని ప్రపన్న స్థలాలుగా, దివ్యస్థలాలుగా తీర్చిదిద్ది దాక్షిణాత్య శ్రీ వైష్ణవ దేవాలయ వ్యవస్థ పరిష్కరణం కావించి నేటికి ఏనాటికి అది కొనసాగేటట్లు కట్టుదిట్టం కావించినారు భగవద్రామానుజులు. ప్రాచీనం స్వయం వ్యక్తం సింహాచలం. ఇంతటి పూర్వరంగ వైభవం కల దాక్షిణాత్య శ్రీ వైష్ణవ దేవాలయాలలో అతి ప్రాచీనము, బహు విలక్షణము, నిరతిశయ మహిమాన్వితము, సువిఖ్యాతము అయినది సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం. ఇది స్వయం వ్యక్తం. విశాఖ ఎక్కడుంది సింహాచలం అంటే విశాఖ పక్కలోనే ఉంది సింహాచలం. ఆంధ్రదేశంలో సుప్రసిద్ధ పారిశ్రామిక నగరం, పెద్ద రేవు పట్టణము అయిన విశాఖపట్టణానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి సుమారు 800 అడుగుల ఎత్తున తూర్పు కనుమలలోని ఒక కొండపైన ఈ దేవాలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయం ఉన్న కొండకు సింహాచలం అని పేరు. సింహాకారంగా ఉన్న గిరి కాబటాన సింహగిరి, సింహాచలం అని వ్యవహారం వచ్చినట్టు క్షేత్ర మాహాత్మ్యం చెబుతోంది.
నృసింహస్వామి వేయించేసి ఉన్న పర్వతం కావటాన నృసింహాచలం, నృసింహాచలం కాస్త ఏకదేశ న్యాయం చేత సింహాచలంగా మారినట్లు కొందరి ఊహ. విశాఖ అరకులోయ రహదారిలో సింహాచలం రైల్వే స్టేషన్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉపత్యకా ప్రాంతంలో సింహాచలం అనే గ్రామం ఉన్నది. అడవివరం అని వ్యవహారం. రెవెన్యూ రికార్డుల్లో ఈ గ్రామానికి అడవివరం అని వ్యవహారం. పోస్టల్ రైల్వే రికార్డులలోనూ జన వ్యవహారంలోనూ ఈ గ్రామానికి సింహాచలం అనే వ్యవహారం ఏర్పడింది. ఆలయ బాహిర స్వరూపం. కొండకు మధ్య భాగంలో లోయలో సింహాద్రినాథుని ఆలయం ఉంది. కొండపై గంగధార, వేగవతి, ఆకాశధార, చక్రధారల వంటి ఎన్నో జలధారలు ఎప్పుడూ ప్రవహిస్తూ తైర్థికుల స్నానపానాలకు, స్థానికుల నిత్యావసరాలకు, ఫలపుష్ప వనాభివృద్ధికి ఉపయోగపడుతూ ఉన్నాయి. సింహాచలం కొండపై ఉన్న స్వామివారి ఆలయాన్ని చేరుకోవటానికి కాలినడకన, మెట్లు, బస్సులు ప్రయాణించడానికి ఘాట్ రోడ్డు కూడా ఉన్నాయి. ప్రకృతి రామణీయకం సింహాచలం. మెట్ల కిరుపక్కల కొండపై అంతా జీడి, మామిడి, అనాస, పనస, అరటి, సీతాఫలం లాంటి అనేక ఫలవృక్షాలతో సంపెంగ, పున్నాగ, పొన్న, పొగడ, దేవకాంచనం, జాజి, మల్లె, గులాబీ, కరవీరం, కర్ణికారం వంటి అనేక సుమవల్లి తరుషండాలతో నయనాభిరామంగా సౌందర్య సమంచితంగా ఉంటుంది సింహాచలం. స్వామివారి కుటుంబం. శ్రీ సింహాద్రినాథుడు బహుకుటుంబీకుడు. ఆలయంలో మూల విరాట్టు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు. ఈయన నిత్యము చందనాచ్ఛన్న దేహుడుగానే భక్తులకు దర్శనం ప్రసాదిస్తాడు. ఏటికొకనాడు అంటే వైశాఖ శుక్ల తృతీయ నాడు చందనోత్తరణం కావింపగా నిజరూప దర్శనం అవుతుంది. చందనమలదిన మూర్తిని నిత్యరూపంగాను, చందనము తొలగించిన మూర్తిని నిజరూపంగాను వ్యవహరిస్తూ ఉంటారు. శ్రీ స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారు. ఈయన మందహాస సుందరుడు. ఈయన మందహాస రోజులకు మోహపడి ఎందరో పరవశించినారు. కౌతుకబేరం మదనగోపాలస్వామి, శయనమూర్తి వేణుగోపాలస్వామి, స్నపనమూర్తి యోగానంద నరసింహస్వామి, బలిబేరం చక్రపెరుమాళ్. ఆలయాలలో ఆగమాలను అనుసరించి మూల విరాట్టు కాక ఆయా కైంకర్యములకు ఆయా మూర్తులు ఆయా ప్రమాణములను అనుసరించి నిర్దేశింపబడి ఉంటాయి. ఉత్సవాలకొకటి, స్నానానికొకటి, శయనానికొకటి, ఇట్లా 6 వరకు ఈ మూర్తులు ఉంటాయి. షడ్బేర విధానం. ఇవన్నీ మూల విరాట్ యొక్క వివిధ శరీరముల కింద లెక్క. శరీర భేదాల చేత ఒకే స్వామి ఆయా కైంకర్యములన్నింటినీ స్వీకరిస్తున్నట్లుగా మన భావన. ఇక్కడ ఆలయంలో షడ్బేరములున్నాయి. కొన్ని చోట్ల ఇవి తగ్గుతూ ఉంటాయి. బేరం అంటే శరీరం అన్నమాట. మూల విరాట్టు దగ్గర శ్రీభూదేవులిద్దరూ వేయించేసి ఉన్నారు. వేరే సింహవల్లి తాయారు సన్నిధి, ఆండాళ్ సన్నిధి ఉన్నాయి సింహాచలంలో. దర్శన విధానం చెప్తున్నాను, వినండి, ఆలకించండి. శ్రీ సింహాద్రినాథుని ఆలయ నిర్మాణం బహు విలక్షణమైనది. ప్రదక్షిణయోగ్యమైన 3 ప్రాకారాలతో, 5 ద్వారాలతో, నాట్య, ఆస్థాన, భోగ మంటపాలతో, పశ్చిమాభిముఖంగా సమున్నత గోపుర ద్వారంతో ఆలయం విరాజిల్లుతూ ఉంటుంది. దైత్తికులు సింహాచలంలో దిగిన దగ్గర నుంచి స్వామి సందర్శనానికి కావించే ప్రయాణం ఒక పద్ధతి ప్రకారం సాగుతుంది. కొండ క్రింది గ్రామం సింహాచలంలో ఉన్న వరాహ పుష్కరిణిలో స్నానంతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. స్నాతాలంకృతులైన తైర్థికులు మెట్లతోవన నడిచి వెళ్ళగోరేటువంటి వారు మెట్ల మొదటికి చేరతారు. ఇక్కడ ద్వారానికి భైరవ ద్వారమని పేరు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఉచ్చైశ్వరంతో
గోవిందనామ సంకీర్తనం చేసుకుంటూ మెట్లు ఎక్కుతూ తారు తైర్సుకులు. ఈ భైరవుడు శ్రీ స్వామివారి ద్వారపాలకుడని చెబుతారు స్థానికులు. శుష్క పండితుడు భైరవుడు. దీనికి ఒక ఐతిహ్యం వినవస్తోంది. చాలా కాలం క్రిందట భైరవుడనేటి పండితుడు ఒకడు పాండిత్య గర్వంతో వైష్ణవ ద్వేషంతో విర్రవీగుతూ శ్రీకార్యపరులను భక్తులను బాధిస్తూ ఉండేవాడుట. అప్పుడు శ్రీ స్వామివారు అతడిని నిర్జించి నిర్వీర్యుణ్ణి చేయగా భైరవుడు స్వామి మ్రోల సాగిలపడి పశ్చాత్తాపంతో తనను స్వామి సన్నిధికి కైంకర్యానికి దూరం చేయవద్దని ప్రాధేయపడ్డాడుట. దానితో అతడిని స్వామి ద్వారపాలకునిగా నియమించుకొని ఆ ద్వారం అతడి పేర నాటి నుండి భైరవ ద్వారంగా పేరు పొందేటట్టు అనుగ్రహించినాడట. ఆ ద్వారం వద్ద కొట్టిన కొబ్బరికాయలతో ఇచ్చిన దక్షిణలతో అతడు జీవయాత్ర సాగిస్తూ వచ్చాడట. ఈ కొబ్బరికాయలు తీర్థయాత్ర ప్రారంభంలో తమ యాత్ర నిర్విఘ్నంగా సాగాలని, తమకు స్వామికి అమంగళాలు తొలగాలని భక్తులు దోషపరిహారార్థం కొట్టేవి. నిర్జితుడైన భైరవుడు దాన్ని స్వామి ప్రసాదంగా భావించేవాడు. ఇది ఈ భైరవ రహస్యం. 1364 నాటికి సుమారు ఇప్పుడున్న ఘాట్ రోడ్ గేట్ నుండి మెట్ల మొదటి వరకు ఉన్న ప్రాంతం భైరవపురంగా వ్యవహరింపబడినట్లు శాసనం చెబుతోంది. తరువాత మార్గమధ్యంలో మెట్ల మార్గంలో హనుమన్న ఆలయం. ఇక్కడ నుంచి సుమారు సగం దూరం కొండ మీదికి చేరుకోగానే ఆంజనేయ స్వామి కోవెల ఉంది. క్రీస్తు శకం 1534లో ఈ హనుమత్ ప్రతిష్ఠ జరిగినట్లు శాసనం చెబుతోంది. హనుమన్నను సేవించుకొని ముందుకు పోతే ఆకాశధార ఎడమవైపున, మరి కాస్త ముందుకు పోగా కుడివైపు వేగవతి, ఎడమవైపు చాకిధార, అవి దాటి 4 అడుగులు వేయగానే ఒక పెద్ద మర్రి చెట్టు, బస్టాండు, సుమారు మరో 100 మెట్లు పైకెక్కితే కుడి ఎడమల జోడుభద్రాలు, అవి దాటితే అంతా సమతలం, సూర్య సోమవీధులను చేరుకున్నట్లే. ఇక్కడ నుండి ఎడమవైపు ముందుకు సాగితే కళ్యాణకట్ట కనిపిస్తుంది. ఆ తర్వాత గంగధార. అక్కడ కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు స్వామికి సమర్పించుకొని ముందుకు సాగితే పశ్చిమ వాహిని గంగధార. అందులో శుచిస్నాతులై పొడిబట్టలు ధరించి ఊర్ధ్వపుండ్రం అలంకరించుకొని ప్రక్కనున్న సీతారామస్వామిని పరామర్శించి త్రిపురంతక స్వామి ఆలయం ముందుకు చేరి క్యూలో ప్రవేశించి ఉత్తర గోపురంలోంచి యాగశాల, కళ్యాణ మంటపాల నడుమ నుంచి 2వ ప్రాకారపు ఉత్తర ద్వారం నుంచి ఆలయంలో ప్రవేశించి 4 అడుగులు వేసి ఎడమకు జరిగితే తాయార్ల సన్నిధి వస్తుంది. అంటే అమ్మవారి సన్నిధి అన్నమాట. ముందుగా అమ్మవారిని సందర్శించి ఆమె పురుషకారాన్ని అర్థించి మరీ ముందుకు సాగుతారు. ఈమెకు సింహవల్లి తాయార్ అని పేరు. ఆ పక్కనే కుడివైపున కప్పస్తంభం. ఆ కప్పస్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమైన స్తంభం. ఇది ఆలింగన మాత్రం చేత దంపతులకు సంతానం ప్రసాదిస్తుందని అచంచలమైన విశ్వాసం, ఐతిహ్యం. భగవత్కవి ముడుంబై నరసింహాచార్య స్వామి వారు సంతాన గోపాలస్తవ ప్రబంధం రచించి శ్రీవారికి అంకితం కావించి తమ అనుభవాన్ని వ్యాఖ్యానంతో గ్రంథస్థం కావించినారు. నేటికి అనేకులకు అనుభవంలోని విషయమిది. ఏలినవాడికి భక్తులు కప్పాలు చెల్లించే స్తంభం కావటాన దీనికి కప్పస్తంభం అని పేరు. ఇదే కప్పస్తంభం అయినది. తర్వాత కాస్త ముందుకు వెళితే ఆళ్వార్ల సన్నిధి. ఈ తాయారుల సన్నిధి, ఆ కప్పస్తంభం దాటికి ముందుకు పోతే ఆ చివర ఎడమవైపున ఉన్నది ఆళ్వారుల సన్నిధి. ఇక్కడ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తులు పారవస్యంతో తమిళంలో పాసురాలు పాడినటువంటి 12 ఆళ్వార్లు, సిద్ధాంత ప్రవర్తకులు,
ఆచార్యశేఖరులు అయిన భగవద్రామానుజులు, సత్సంప్రదాయ ప్రవర్తకులైన మనవాళ మహామునులు వేంచేసి ఉంటారు. ప్రపన్న స్థలాలు, ప్రాకృత స్థలాలు అని ఆలయాలు రెండు విభాగాలు. ప్రపన్నులైన వీరిని ప్రతిష్ఠించకుండా వట్టి భగవంతుని మాత్రమే ప్రతిష్ఠ చేసిన ఆలయాలని ప్రాకృత స్థలాలు అంటారు. శిష్టులు, అభిజాత్యపరులు ప్రాకృత స్థలాలలో తీర్థప్రసాదాలు స్వీకారం చేయరు. ఇట్లా మహాభక్తులైన ఆళ్వారులు కూడా వేంచేసి ఉన్న స్థలాలనే ప్రపన్న స్థలాలని, దివ్యస్థలాలని వ్యవహరిస్తారు. ఇవే ఉపాధేయాలు. ముందు మాతృవందనం, తరువాత ఆచార్యవందనం. అది దాటి కొంచెం ముందుకు వెళితే రాతిరథం. వీరికి ప్రణమిల్లి కుడివైపు తిరిగి బేడా చివరికంటా పోతే కుడివైపున రాతిరథం కనవస్తుంది. రథసప్తమి నాడు శ్రీవారు దీనిపై వేంచేస్తారు. ఈ మూలకు హంసమూల అని పేరు. ఆ అద్దం పక్క వేంచేసిన చంద్రకాంతమూర్తి భగవద్ రామానుజులు. హంసమూల వైభవం 11వ శతాబ్దంలో భగవద్ రామానుజుల వారు సింహాచలం వేంచేసినప్పుడు ఈ మూల కూర్చొని ప్రవచనం ప్రసాదించినారట. నాటి నుంచి ఆ పరమహంసల వలన దీనికి హంసమూల అని వ్యవహారం ఏర్పడింది అని అంటారు పెద్దలు. వారు ప్రవచనం సాగిస్తున్న రోజుల్లో ఒక హంస వచ్చి వారి ప్రసంగం వినిపోయేదట. అద్భుత విలక్షణమైన ఈ సన్నివేశం మనసులో నిలిచిపోయే నాటి నుండి ఈ మూలకు హంసమూల అని వ్యవహారం ఏర్పడినట్లు కొందరంటారు. రథసప్తమి నాడు స్వామి వేంచేసే రథ సంబంధం చేత సూర్యస్మారకంగా హంసమూల అన్న వ్యవహారం ఏర్పడిందని కొందరంటారు. ఏది ఏమైనా ఆ మూలకు హంసమూల అన్న వ్యవహారం మట్టుకు నిజం. నేటికి సంప్రదాయపరులైన ఆచార్యులు, వేదాంత గ్రంథాల పూర్వోత్తర శాంతులు తమ విద్యార్థులకు ఆ హంసమూల కావిస్తూ ఉండటం పరిపాటి. అక్కడ ప్రణమిల్లి మరీ ముందుకు సాగుతారు సాంప్రదాయకులు. అది దాటి ముందుకు వస్తే లక్ష్మీనారాయణ సన్నిధి. అక్కడ నుండి ముందుకు సాగి కుడివైపు తిరగగానే మూలగా క్రిందకు ఉన్నది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధి. మాడుగుల వారి ప్రతిష్ఠ కావడాన మాడుగుల దేవుడుగా ఈయనకు వ్యవహారం. మరి కాస్త ముందుకు సాగి కుడివైపు కింద ఉన్నది ఆండాళ్ సన్నిధి. 30 రోజులు ధనుర్మాస వ్రతం ఆచరించి 30 పాసురాలు పాడి సమర్పించి శ్రీరంగనాథుని వలపించుకున్న తల్లి ఈమె. 12 ఆళ్వారులలో ఈమె ఒక్కరే స్త్రీ. చుడికొడుత్త నాచియార్ అని, గోదాదేవి అని ఈమెకు వ్యవహారం. నిత్యోత్సవంతో పాటు ధనుర్మాసంలో ఈమె సన్నిధి ఉత్సవ వైభవం వర్మింపనలవి కానిది. అది దాటి కాస్త ముందుకు వెళితే శ్రీభండారం. ఇంకా ముందుకు సాగి బేడాలో కుడివైపు తిరిగి 4 అడుగులు వేయగా ఆ ఎడమ వైపున ఉన్నది శ్రీభండారం. ఏలినవాడి నగలన్నీ భద్రపరిచేది ఇక్కడే. దీనికే పద్మనిధి అని వ్యవహారం ఉండేది. దీనికి సమాంతరంగా కప్పస్తంభమునకు ఎదురుగా ఉన్న తాయార్ల సన్నిధే శంఖనిధి. శంఖనిధి, పద్మనిధి ఆలయ సంప్రదాయాలని అనుసరించి శంఖ పద్మనిధులు 2 శ్రీభండారాలు. పద్మనిధి శ్రీభండారం దాటి ఒక మెట్టు కిందికి దిగితే ఎడమవైపున గోడపై చందనంలో వేంచేసి ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిజరూపు కనవస్తుంది. ఈ ప్రాకారం దాటి లోపలకు పోబోతూ ఉండగా వేలాడదీసిన పెద్ద హుండి, దాన్ని దాటగానే తగిలే ద్వారం నీలాద్రి గుమ్మం. నీలాద్రి గుమ్మం వైభవం వెనక 18వ శతాబ్దంలో మరాఠుల దండు వచ్చి చుట్టుప్రక్కల ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ సింహాచలం మీదికి కూడా రాబోతూ ఉంటే కాపాడే దిక్కులేక అప్పుడు దేవస్థానంలో ఉద్యోగిగా ఉండిన గోగులపాటి కూర్మనాథ కవి స్వామిపై భారం వేసి ఈ నీలాద్రి గుమ్మం తలుపులు వేయించి అక్కడ పద్మాసనం వేసుకొని కూర్చుని ఆసువుగా, ఆర్తితో, ఆవేశంతో, ఆవేదనతో
సోల్లుంఠనాలతో స్వామిని కిక్కిరిస్తూ శరపరంపరలుగా సీసాలు గుప్పిస్తూ ఉంటే తలుపుల్లోంచి కంచు గండు తుమ్మెదలు వెలికి వచ్చి దుండగులను తరిమి తరిమి కుట్టి కుట్టి చంపగా వారు కకావికలై బ్రతికుంటే బరుసాకు తినవచ్చునని పారినారని చరిత్ర చెప్తోంది. వారిని తరిమి కొట్టిన మేర నేటికి తుమ్మెదల మెట్టగా విశాఖపట్నంలో ఉండేటువంటి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ ఎదురుగా నానాటికి కరిగిపోతూ నామమాత్రంగా నిలిచి ఉంది ఆ ప్రదేశం. ఇక నీలాద్రిగుమ్మం దాటగానే భోగమంటపం. నీలాద్రిగుమ్మం దాటి లోనికి ప్రవేశిస్తే ఆ ప్రదేశం అదే భోగమంటపం. శ్రీవారికి భోగాలు సమర్పించే ప్రదేశం అన్నమాట. కాస్త ముందుకు సాగితే కుడి ఎడమల ఆ మందిరాలు రెండు వరుసగా ఉత్సవుల సన్నిధి, శయన మందిరం మనకి కానవస్తాయి. అది దాటి కాస్త ముందుకు వెళితే 2 అడుగులు వేయగానే కుడివైపున పెడగా అఖండ దీపం పట్టుకొని నిలుచుకొని ఉన్న తల్లి గాంగ నరసింహుని మాతృశ్రీ గంగామహాదేవి. ఎంత భక్తితో స్థిరచిత్తంతో అట్లా నిలువు కాళ్ళ నేటికి నిలుచుకునే ఉన్నదో చిత్తగించండి ఆమెని. అది దాటి కాస్త ముందుకు వెళితే ఆ మెట్టు దాటి ఆ సన్నని త్రోవ మనకి కనిపిస్తుంది. అది చూశారా, అదే నవగ్రహ మంటపం. అది దాటితే అదిగో ఆ కనపడేదే ప్రహ్లాద మందిరం. ప్రహ్లాద మందిరం చందనస్వామి శ్రీవారి ఆవాస భూమి, గర్భగుడి. గ్రహచార పరిధి దాటితే కానీ స్వామి సన్నిధి దొరకదు మనకి. నకాలస్తత్రవై ప్రభు. అదిగో ఆ ప్రహ్లాద మందిరంలో చందనపు మేలి ముసుగుతో చలువ వెన్నెల విరియబోస్తూ రమ్యంగా త్రిభంగి లలితంగా కుందాభ సుందరుడుగా భక్తావన త్వరితయాన గళద్దుకూలం ఒక చేత పట్టుకొని వెన్నంటి పరుగున వస్తున్న పక్షిరాజు నోటికి బొటనవ్రేల సుధారసం అందిస్తూ వేంచేసి ఉన్నాడు స్వామి శ్రీ వరాహలక్ష్మీ నరసింహుడు. సేవించుకోండి.